హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 2, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే కింద ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెషన్స్ వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా కాదా చెక్ చేయండి అని అంటున్నారు. ఫస్ట్ మనం చెక్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమని తెలియాలి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే ఫామ్లో ఉండాలా దీన్ని సాల్వ్ చేసినప్పుడు అని కాదు, అవసరం లేదు. మనకు మెయిన్గా 2 చెక్స్ కావాలి. అదేమంటే ఫస్ట్ ఈక్వల్ టు సైన్ ఉండాలి, తరువాత వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్, వేరియబుల్ ఏమి ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. మనం సాల్వ్ చేసిన తర్వాత ఫైనల్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉండాలి, ఈక్వల్స్ టు సైన్ ఉండాలి. ఆ 2 చెక్స్ ఉంటే చాలు మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తాం. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఏమది? x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2x - 3. దీన్ని సాల్వ్ చేద్దాం రండి. డైరెక్ట్గా ఇట్లాగే చూసి జస్ట్ ఎక్స్కి స్క్వేర్ లేదు అని ఎక్స్కి పవర్ 2 లేదు అని చెప్పకూడదు. ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ని ఏమన్నా మనము సాల్వ్ చేయగలుగుతామా చూసుకోవాలి. ఇక్కడైతే సాల్వ్ చేయగలుగుతున్నాం కాబట్టి సాల్వ్ చేయాలి. ఏమవుతుంది? x - 2 హోల్ స్క్వేర్ని ఏ ఫార్ములా యూజ్ చేయాలి? a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ - 2ab ప్లస్ b స్క్వేర్. ఆ ఫార్ములా యూజ్ చేయాలి. a స్క్వేర్ అంటే ఇక్కడ x స్క్వేర్ - 2ab, 2 a అంటే x, b అంటే 2 ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 1 ఆల్రెడీ ఉంది, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2x - 3. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 × 2 4x, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2x - 3. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x. ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ ప్లస్ 2x ఇటు సైడ్ వస్తే మైనస్ 2x ప్లస్ 4x మైనస్ 2x ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 5 అవుతుంది. ఈ -3ని ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4x మైనస్ 2x మైనస్ 6x ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దీనికంటే మనము ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఏమి సాల్వ్ చేయలేము. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్. దీనికి చూడండి, నేను ఏం చెక్స్ చేయమని చెప్పాను? ఈక్వల్స్ టు సైన్ ఉందా? ఓకే, ఈక్వల్స్ టు సైన్ ఉంది, ఒకటి సరిపోయింది. ఇంకొకటి ఏమి? వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్. ఏది వేరియబుల్? ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏమి? 2. సో ఇది కావాల్సింది మనకి. దీని ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ 2 ఉండాలి. డిగ్రీ అంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్. సో 2 ఉండాలి, ఈక్వల్స్ టు సైన్ ఉండాలి. సో హెన్స్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కావాలంటే మీరు హెన్స్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పెద్దగా రాయొచ్చు. కానీ వాళ్ళు మెయిన్గా ఏమంటే చెక్ చేయండి అన్నారు కాబట్టి హెన్స్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాసిస్తే కూడా సరిపోతుంది. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం x × x + 1 + 8 ఈజ్ ఈక్వల్స్ టు x + 2 × x - 2. దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఎక్స్ని ఇందులో మల్టిప్లై చేస్తే x × x స్క్వేర్ ప్లస్ x × 1 x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు x × x స్క్వేర్ x × -2 -2x ప్లస్ 2 × x 2x ప్లస్ 2 × -2 -4. ఓకే, ఇక రైట్ సైడ్ ఉన్న వాటిని ఇక్కడ డైరెక్ట్గా చూడండి. -2x ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ x స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -x స్క్వేర్ ప్లస్ x ఇక్కడ ఆల్రెడీ ఉంది, అదే రాసుకున్నాం. తర్వాత ప్లస్ 8 ఇక్కడే ఉంది. తర్వాత -4ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. x ప్లస్ 8 ప్లస్ 4 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనము ఫర్దర్గా సాల్వ్ చేయలేం, ఇదే ఫైనల్గా ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఏమేమి చెక్ చేయాలి? ఈక్వల్స్ టు సైన్ ఉందా లేదా? ఓకే, ఈక్వల్స్ టు సైన్ ఉంది. తర్వాత వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. ఏది ఇక్కడ వేరియబుల్? ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏముంది? 1. కానీ మనకు కావాల్సింది 2. సో ఇంకా ఏం చెప్పాలంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో కూడా లేదు. ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ 2 అంటే డిగ్రీ 2 కూడా లేదు. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. యాక్చువల్గా ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్. అదంతా రాయాల్సిన అవసరం లేదు. హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. హెన్స్ ఇట్ ఈస్
నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ మనము ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి మనము ఏ సిచ్యువేషన్కి తీసుకురావాలంటే దాని నుంచి ఫర్దర్ సాల్వ్ చేయలేము అనేలాగా వచ్చిన తర్వాత చెక్ చేయాలి. ఏమేమి చెక్ చేయాలి? ఈక్వల్స్ టు సైన్ ఉందా లేదా, తర్వాత వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉందా లేదా, అవి రెండు సాటిస్ఫై అయితేనే మనకి ఇచ్చిన ఈక్వేషన్ వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి x ఇంటూ 2x + 3 ఈక్వల్ టు x² + 1. దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. x ఇంటూ 2x 2x² ప్లస్ x ఇంటూ 3 3x ఈజ్ ఈక్వల్స్ టు x² + 1. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటా అన్నిటినీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకొద్దాం. 2x² ప్లస్ 2x² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -x² ప్లస్ 3x ప్లస్ 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2x² x² పోతే x² ప్లస్ 3x -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికంటే మనము తర్వాత ఏమి సాల్వ్ చేయలేం. ఇదే ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఈక్వల్ టు సైన్ ఉందా? ఈక్వల్ టు సైన్ ఉంది. వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్, వేరియబుల్ ఏమి ఇక్కడ x యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉందా లేదా? 2 ఉంది. సో ఇట్ ఈజ్ ఏ హెన్స్ మనకు కావాల్సిన రెండు ఏమది కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి. సో హెన్స్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మన లాస్ట్ ప్రాబ్లం దీంట్లో x + 2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు x³ - 4. దీన్ని ఫస్ట్ మనము చూడండి, జస్ట్ x³ ఉందని డైరెక్ట్గా ఇట్లాగే దీన్ని పవర్ ఇది క్యూబిక్ ఈక్వేషన్ అట్లా అనుకోకూడదు. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయగలుగుతామా అని చూడాలి. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేయగలుగుతాము. ఎలాగా? ఇది ఏం ఫామ్లో ఉంది? a + b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏమి? a³ ప్లస్ 3a² ప్లస్ 3ab² ప్లస్ b³ ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. a³ అంటే x³ ప్లస్ 3 ఇంటూ a². a అంటే x² b అంటే 2 ప్లస్ 3a అంటే x, b² అంటే 2² ప్లస్ b³ b అంటే 2. సో 2³ ఈజ్ ఈక్వల్స్ టు x³ - 4. x³ ప్లస్ 3 ఇంటూ 2 6 x² ప్లస్ 3 ఇంటూ 2² అంటే 4 4 ఇంటూ 3 12x ప్లస్ 2³ అంటే 2 2s 4 4 2s 8 ఈజ్ ఈక్వల్స్ టు x³ - 4. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకొద్దాం. ఏమవుతుంది? ఇక్కడ x³ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ప్లస్ x³ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -x³ ప్లస్ 6x² ప్లస్ 12x ప్లస్ 8. ఇక్కడ -4 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే +4 ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడండి, మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకొచ్చేటప్పుడు కూడా డేటాని ఆ పర్టికులర్ పవర్స్ ప్లేసెస్లోనే రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను x³ ఎక్కడ రాశాను? ఇది x³. ఇది నేను ఇక్కడ x³ పక్కనే రాశాను. ఎక్కడంటే ఇదంతా ఈక్వేషన్ అయిపోయిన తర్వాత రాయలేదు. ఎందుకంటే మీరు ఇలా రాస్తే కనుక మీకు సాల్వ్ చేయడానికి సింపుల్గా ఈజీగా ఉంటుంది. తర్వాత -4ని ఇటు సైడ్ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు తీసుకొచ్చాను? ఎప్పుడైతే నాకు కాన్స్టెంట్ వచ్చిందో అప్పుడే తీసుకొచ్చాను, ముందు తీసుకురాలేదు. ఓకే, అలాగా ప్రాపర్ డిగ్రీ అంటే ప్రాపర్ పవర్స్ దగ్గర ఆ పర్టికులర్ ఏమంటారు టర్మ్స్ని తీసుకొస్తే మీరు సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ +x³ -x³ క్యాన్సిల్ అయిపోతాయి. 6 తర్వాత ఏం మిగులుతుంది? 6x² ప్లస్ 12x 8 + 2 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనిలో మనము ఏమన్నా ఇది డివైడ్ చేయగలుగుతామా? చూడండి, 2తో కానీ 3తో కానీ అవుతుందా? 3తో వెళ్ళిపోతుంది. చూడండి, 3 2s 3 4s 3 4s. సో 2x² ప్లస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకా డివైడ్ అవుతుందా? నేను ఏదో మిస్ చేశాను. ఇంకా డివైడ్ అవుతుంది. అది ఎలాగా? ఇంకా 2తో కూడా చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్గా డైరెక్ట్గా ఇక్కడే 6తో చేసావు. 6 1s 6 2s 6 2s అలాగే చేద్దాం. 6 1s 6 2s 6 2s. సో ఏమవుతుంది? x² ప్లస్ 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఏమి డివైడ్ చేయలేము, ఏది మల్టిప్లై కూడా చేయలేము. సో ఇదే మనకు ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్. దీనికంటే మనము ఫర్దర్గా సాల్వ్ చేయలేం. ఇప్పుడు మనము మన కండిషన్స్ చెక్ చేయాలి. ఏమేమి చెక్ చేయాలి? ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్లో
ఈక్వల్స్ టు సైన్ ఉందా? ఓకే, ఈక్వల్స్ టు సైన్ ఉంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏమి? వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్. ఏది వేరియబుల్? ఎక్స్. ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏమి? 2నే మనకు కావాల్సింది. సో హెన్స్ వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంది, ఈక్వల్స్ టు సైన్ ఉంది. మనకు ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషనే. కాబట్టి మనం జస్ట్ ఇక్కడ ఏదో పవర్ క్యూబ్ ఉంది కాబట్టి ఇది క్యూబిక్ ఈక్వేషన్ డైరెక్ట్గా అట్లా అనుకోకూడదు. ఫస్ట్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసుకుంటా ఫైనల్ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ ఎలా రావాలంటే దీనికంటే మనం ఫర్దర్గా ఏమి చేయలేము అనే కండిషన్లోకి రావాలి. అప్పుడు చెక్ చేయాలి ఈక్వల్స్ టు సైన్ ఉందా, ఎక్స్ యొక్క పవర్ 2 ఉందా లేదా అని. ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి హెన్స్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.